మళ్ళీ వచ్చేసాం. ఒక చల్లటి సాయంత్రం వేళ మేమేమేం చేసామో చూసేద్దాం. టైం 6 అవుతుంది. మనం అలా బయటకొచ్చి చూస్తే ఎటు చూసినా గాలి ఫ్రెండ్స్. మొత్తం చల్లగా కూల్గా అయిపోయింది క్లైమేట్ అంతా. సరేలే అని చెప్పి ఆ కూల్నెస్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి పైకి వెళ్ళిపోయాం నేను, మా చెల్లి, మా అమ్మ. అలా వెళ్ళి చూస్తే మేము పెంచుకున్న మొక్కలన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎంతైనా మనం పెట్టిన మొక్కలు పెరుగుతూ ఉంటే అవి చక్కగా పూస్తూ ఉంటే పువ్వులు ఎంతో ఆనందిస్తుంది కదా. అలానే మా మమ్మీ కూడా రోజ్ ఫ్లవర్స్, కరివేపాకు, మల్లెపూలు పెంచుతూ ఉంటుంది. సర్లే మా అమ్మ తెచ్చిన జామకాయలు ఉంటే అలా నేను మా చెల్లైతే వేసేసాం. అంతేకాదు ఇంకాసేపటికి అలా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా, ఎంత చల్లగా ఉంటాయి. సరేలే అని చెప్పి స్వీట్ కార్న్ తెచ్చింది మా మమ్మీ డ్యూటీ నుంచి వస్తూ. దాన్నైతే ఒలిచేస్తూ కెమెరా కోసం పోజ్ ఇస్తూ దాన్ని సపరేట్గా డెకరేట్ చేసాము. సూపర్గా వచ్చింది. రెయినీ సీజన్ స్టార్టింగ్లో కదా, క్రాప్ కొంచెం డ్యామేజెస్ ఉన్నాయన్నమాట స్వీట్ కార్న్కి. సర్లే అని అడ్జస్ట్ అయిపోయి వాటినైతే త్వరగా వలిచేసి స్టవ్ మీద పెట్టేసాం. మేమైతే నీట్గా క్లీన్ చేసేసి. సర్లేగానండి, మీలో ఎంతమందికి పొడుపు కథలన్నా చిక్కు ప్రశ్నలన్నా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నేనైతే మిమ్మల్ని ఒక పొడుపు కథ అడిగేద్దాం అనుకుంటున్నా. అడిగేయమంటారా మరి? ఇదిగోండి నా చిక్కు ప్రశ్న. చుట్టూ ముళ్ళు, లోన మనులు, ఏంటిది చెప్పుకోండి చూద్దాం. మీ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చిన్నప్పటి నుంచి పొడుపు కథలన్నా దాన్ని విప్పడం అన్నా చాలా ఇష్టం. ఇప్పుడు ఆన్సర్ అయితే చెప్పలేకపోయేదాన్ని, కానీ ఆ పొడుపు కథ విప్పే వరకు ఆ టెన్షన్, ఆ క్యూరియాసిటీ అయితే చాలా ఉండేది. సరే ఫ్రెండ్స్, అందరూ మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ నేమ్ ఈస్ SS to your vibes. మేమైతే మా ఛానల్లో మంచి కంటెంట్తో, మంచి ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకైతే వచ్చేయాలని చూస్తున్నాం. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయిల్ చేసిన స్వీట్ పొటాటో చూసి నాకైతే ఒక రెసిపీ గుర్తు చేసింది. ఎప్పుడు తినే మా స్వీట్ మసాలా అండి. అదైతే నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను. ఎలానో చూసేయండి. ఫస్ట్ ఆయిల్ వెలిగించుకొని 2 drops ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక నేనైతే స్వీట్ కార్న్ని ఒలిచేసుకొని అవన్నీ దానిలో వేసుకొని లైట్గా ఒక 2 minutes ఫ్రై చేసుకున్నా, ఆ క్రిస్పీనెస్ కొంచెం యాడ్ చేయడానికి. అవైతే ఫ్రై అయిపోయాక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నా. ఏంటి కొంచెమే చేస్తుంది మసాలా అనుకోకండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, ఎలా వస్తుందో అని భయపడి మా వాళ్ళు అయితే తిననని చెప్పారు. అందుకే నా ఒక్కదానికోసమే చేసుకున్నా. ఆ తీసుకున్న దానిలో ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత, కొంచెం స్పైసీనెస్ కోసం ఇంట్లో యూస్ చేసే చిల్లీ పౌడరే తీసుకొని, అండ్ 2 drops ఆఫ్ లెమన్ కొంచెం మిక్స్ చేసి, నేను ఇంకో ఎక్స్ట్రా మసాలా యాడ్ చేశానండి. ఏం లేదు, చిన్నగా కొరియాండర్ కట్ చేసి పైనుంచి జల్లాను జస్ట్ గార్నిష్ కోసం. అదైతే సూపర్ ఉంది. తినను అన్న మా వాళ్ళు కూడా తినేశారు, టేస్ట్ చేశారు, బాగుందని చెప్పారు. ఎంతైనా మనం ట్రై చేసిన కొత్త రెసిపీని ఎవరైనా బాగుంది అని చెప్తే ఆ ఫీలే వేరుంటుంది కదా. నా రెసిపీస్ అన్ని ట్రై చేసేది ఫస్ట్ మా సిస్టరే అనమాట. తినను అంటుంది కానీ ఫుల్గా తినేస్తుంది. అందుకే ఈ రెసిపీ కూడా తనకే ఫస్ట్ టేస్ట్ చేయించాలని చెప్పి స్పీడ్గా చేసేసాను. తను తిని ఓకే అన్న తర్వాత నేను తిన్నా. లాస్ట్లో ఆ కమెంట్స్ కూడా యాడ్ చేస్తా, చూసేయండి ఫ్రెండ్స్. ఇలా మరిన్ని రెసిపీస్, మరింత ఎంటర్టైన్మెంట్, కొత్త ట్రై చేస్తూ మీ ముందుకైతే నేను మా సిస్టర్ వచ్చేస్తాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెల్లి కోసం స్వీట్ మసాలా చేసా, స్వీట్ కార్న్ మసాలా తిని టేస్ట్ చూసి చెప్పు. కారం ఉంటదేమో అక్క. ఉండదు చెల్లి, తిను ఫస్ట్. ఎలా ఉంది? సూపర్ ఉంటది. మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్.